హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయలక్ష్మి క్రియేషన్స్. ఈరోజు మనము చదువుల తల్లి జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర్కి వచ్చేసాము. మనం ఈ బాసర్కి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వచ్చేస్తే నిజామాబాద్ నుంచి మనము ట్రైన్స్ అయినా బస్సెస్ అయినా ఉంటాయి. సో ఈజీగా మనం బాసర్కి వచ్చేయచ్చు. ఇదండి టెంపుల్ వ్యూ. మనకి లోపలికి అయితే కెమెరాస్ అలౌ చేయరు కాబట్టి నేను అవుట్ సైడ్ వ్యూ చూపిస్తున్నాను. ఇక్కడ అక్షరాభ్యాసానికి చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడ దానికి సంబంధించిన సామాగ్రిని అమ్ముతూ ఉంటారు. మేమైతే ఫస్ట్ ఈ బాసర్లో అమ్మవారి దర్శనం చేసుకున్నాము. దీని తర్వాత కొంచెం దూరము బయటకు వచ్చినట్లయితే లోపల పైకి అక్కడ చిన్న కేవ్ ఉంటుంది వ్యాస మహర్షిది. పైన ఒక అమ్మవారు కనిపిస్తున్నారు కదా, ఆ స్టాచ్యూ దగ్గర బయట ఇక్కడ చిన్న వ్యాస మహర్షి మందిరం ఉంది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేము గోదావరి నది తీరానికి వెళ్ళిపోయాము. టెంపుల్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటో అవైలబిలిటీ ఉంటుంది, లేదంటే మనము నడిచైనా వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా అయితే ముందు గోదావరి నదీ తీరాన్ని సందర్శించుకొని టెంపుల్కి వెళ్తారు. మాకు టెంపుల్ క్లోజింగ్ టైం అయిపోతుందని చెప్పి మేము ముందు టెంపుల్కి వెళ్ళి తర్వాత గోదావరి రివర్కి వచ్చాము. ఇక్కడ గోదావరి రివర్ వ్యూ చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ గంగమ్మ తల్లిని దర్శించుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ బోట్స్ అన్నీ ఉన్నాయి. బోటింగ్ కూడా ఇక్కడ నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు బోటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్నానం చేసిన తర్వాత అమ్మవారిని దర్శించుకుంటారు. తర్వాత ఇక్కడ గంగమ్మ తల్లి అతి పురాతనమైనటువంటి శివాలయం కూడా ఉంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది. ఇదిగోండి గంగమ్మ తల్లి. ఈ గంగమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఉండేటువంటి పురాతన శివాలయంలో శివుని దర్శించుకున్న తర్వాత ఇదిగోండి ఇదే శివాలయము. శివుని దర్శించుకున్న తర్వాత మన బాసర ప్రయాణం ముగుస్తుంది.